హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము ఫిష్ ఫ్రై చేయబోతున్నామండి. ఈ చేపలు చైనా బురకలు ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి. కేజీ 50 రూపీస్ మాత్రమే. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. మనము చేపలు కొంటాం కదా, అక్కడే వాళ్ళు క్లీన్ చేసి పైన లేయర్ కూడా రిమూవ్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత మనము ఉప్పు, పసుపు, పెరుగు, నిమ్మకాయ అన్నీ పిండి బాగా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఇట్లా 2 సైడ్స్ ఇలా ఘాట్లు పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. సాల్ట్, పసుపు, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క లెమన్ పిండుకుంటున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఫిష్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మినిమం ఒక 5 మినిట్స్ అయినా కూడా ఇదంతా లోపలికి వెళ్ళేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా ఈ ఫిష్ లోపలికి అంతా ఇవన్నీ పట్టేలాగా ఫుల్గా మ్యారినేట్ చేసాము. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. మీరు కావాలి అనుకుంటే కాసేపు పక్కన పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఈ ఫిష్ కొంచెం స్మూత్గా ఉండి రుచిగా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. ఈ చేపల్ని ఫుల్గా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసామండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీయగానే వెంటనే ఫ్రై చేయకూడదు. ఆ కూలింగ్ అంతా పోవాలి. ఆ తర్వాతే ఫ్రై చేసుకుంటున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, చేప వేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై అవ్వాలండి. హై ఫ్లేమ్లో ఉంటే పైన క్రిస్పీగా వచ్చేసి లోపల ఉడకదు. అందుకని టైం పట్టినా కూడా లో ఫ్లేమ్ మీద మాత్రమే వేగనివ్వాలి. ఇది ఇలా ఆయిల్లో వేయగానే దాన్ని కదలపకూడదు. దాన్ని తిప్పామంటే చెదిరిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే దాన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకున్నాము. సెకండ్ సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. మన ఫిష్ కరెక్ట్గా ఫ్రై అయిందండి. చూడండి, పైన అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, లోపలంతా పర్ఫెక్ట్గా ఉడికి అసలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. అంత బాగుంది. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకున్నాము. కొంచెం టైం పట్టినా ఇలా అయితేనే మొత్తం పర్ఫెక్ట్గా ఉడికి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని పక్కకు తీసుకుందాము. ఇంకో ఫిష్ని కూడా ఇదే ప్రాసెస్లో లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, వేడి వేడిగా ఫిష్ ఫ్రై రెడీ అయింది. అసలు ఎంత బాగుందో చెప్పలేనండి. మనం వేసుకున్న మసాలాలన్నీ మ్యారినేట్ చేసింది పర్ఫెక్ట్గా, కారం, ఉప్పు అన్నీ సరిపోయి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, లోపలంతా ఉడికి లోపల కూడా మొత్తం మ్యారినేట్ అయ్యి అసలు భలే టేస్టీగా ఉందండి. దీన్ని కొత్తిమీర, లెమన్, ఆనియన్ వీటితోటి గార్నిష్ చేసుకొని తింటే అసలు మామూలుగా లేదండి. అంత బాగుంది. ఈ చేపలు చాలా చవకండి. సో ఎప్పుడైనా కావాలి అంటే ఇవి తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగున్నాయి. మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.